ఎక్కడికో పని మీద ఫాస్ట్గా బయలుదేరారు. బయలుదేరి బయటకు రాగానే ఒక పిల్లి ఎదురొచ్చింది. ఇక ఈ పని జరిగినట్లేనని చిరాకుగా శక్తిని కోల్పోయి కొద్దిసేపు కూర్చొని మంచినీళ్లు తాగేసి మళ్లీ పయనమవుతారు. అదే నల్ల పిల్లి ఎదురైతే కీడు జరుగుతుందని చాలా మంది భావిస్తారు. ఇక చాలా మంది అయితే పిల్లుల్ని దగ్గరకు చేర్చుకోరు. ఇంట్లో కూడా పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, చాలా మంది ఇలానే భావిస్తారు. కానీ ఆ దేశంలో మాత్రం పిల్లిని అదృష్టంగా భావిస్తారు. మనం ఫాలో అవుతున్న మూఢనమ్మకాలను వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వారే జపాన్ దేశస్థులు. టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్న వీరు ఒకప్పుడు తమ పాపాలు తొలగిపోవడానికి ఎలాంటి కీడు జరగకుండా లాఫింగ్ బుద్ధాలను తమ ఇళ్లలో ఉంచుకునేవారు. తాజాగా వాటిని భర్తీ చేస్తూ లక్కీ క్యాట్స్ ను ఉంచారు. ఈ లక్కీ క్యాట్స్ ను తమకెదురుగా ఇంట్లో, ఆఫీసులలో ఉంచుకోవడం వల్ల వ్యతిరేక శక్తులు దరిచేరవని, ఎటువంటి కష్టనష్టాలు తమకు కలగవని, ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు వాటిని చూస్తూ వెళితే మనకంతా అదృష్టం కలుగుతుందని జపాన్ దేశస్థులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అక్కడ లక్కీ క్యాట్స్ సేల్స్ విపరీతంగా ఉందట. లాఫింగ్ బుద్ధా బొమ్మలను పక్కన పెట్టి మరీ లక్కీ క్యాట్స్ ను ఉపయోగిస్తున్నారంటే వాళ్ళు ఎంతలా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో పిల్లి ఎదురుస్తే అపశకునంగా భావిస్తారు. కానీ జపాన్ దేశంలో మాత్రం పిల్లిని అదృష్ట దేవతగా భావిస్తారు. ఇప్పుడు లక్కీ క్యాట్స్ బొమ్మలు బాగా అమ్ముడవుతున్నాయి. లక్కీ క్యాట్ బొమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. బ్లాక్ క్యాట్లు పాపాలు పోగొడతాయని, వ్యతిరేక శక్తులను పారద్రోలుతాయని చెప్తున్నారు. కెరోనికో డామియోజిన్ అనే పేరు కూడా వీటికి ఉంది. ఒకప్పుడు లాఫింగ్ బుద్ధాను పాపాలు తొలగించుకోవడానికి సిరి సంపదలుగా ఇంట్లో పెట్టుకున్న వారు ఆ ప్లేస్ లో ఇప్పుడు లక్కీ క్యాట్ ను పెట్టుకుంటున్నారు. నమ్మకం సంగతి పక్కన పెడితే ఈ బొమ్మలను అమ్మే విక్రయదారులకు మంచి లాభాన్ని సంపాదించి పెడుతుంది. మరి మనము స్టార్ట్ చేస్తే పోలా? ఏమో ఆ లక్కు మనకు వస్తుందేమో.